ఆ దిక్మాల రోజాకు వచ్చింది అంబదాహల మొహం పెట్టుకొని డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయని ఆ దిక్మాలుడు వాళ్ళకు నాయకుడు ఉండగా దిక్మాల నాయకుడు ఒకడు వాడి పిలుపునిచ్చాడట ర్యాలీ చేయమని. ఈ పోరంబోకులందరూ ర్యాలీ చేస్తారు, చూద్దాం. ఆడో పోరంబోకు, ఆ పోరంబోకుతో పాటు ఈ పోరంబోకులు ఉన్నారు. చెప్పండి. పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాష్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్ ఏ విధంగా నిజంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా. అక్క రోజక్క నీ అంబల్దాకలను మొహం పెట్టుకొని ఎందుకే మా ఆంధ్రప్రదేశ్కి పట్టించినావు దరిద్రం నువ్వు నీ నాయకుడు. డిఎస్సి నేను వచ్చాక మొత్తం ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తా నాటకాలు జరిగినాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఒక్క సంవత్సరం కూడా ఒక్క పరీక్షలు కూడా రిలీజ్ చేయలేదు. నువ్వు మీడియా ముందు కొట్టి మాట్లాడి మా దిక్కుమాల దగ్గర దరిద్రం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్కే పట్టారు మీరు దరిద్రం. మీ దిక్కుమాల వాళ్ళందరూ మీ దిక్కుమాల దగ్గర బుద్ధులు మొత్తం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జర్నలిస్ట్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే పోరంబోక రోజక్క అక్కడ నిజంగా అన్యాయం జరిగింది. జంజువులు వచ్చారు, జంజువులు ఏకలు వచ్చినారో మనకు తెలియదు, కానీ అక్కడ రాజీనామా చేశారు. అక్కడ ఏది అక్రమం జరిగిందని, ఓకేనా? అలాగే ఆంధ్రప్రదేశ్లో జరగలేదక్క రోజక్క. ఓళ్ళు అంబల్దాకా మొహము, ఓళ్ళు పనికమాలదానా, ఓళ్ళు సన్నాస్తానా, దొంగల పడిన 6 నెలలు కుక్కలు మురిగినట్టు డిఎస్సి పరీక్షలు రిలీజ్ చేసి 16,000 మంది సంవత్సరం చదువులు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకొని మంచిగా ఈ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరూ మళ్ళీ సింగపూర్ టూర్కి పంపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏ అధికారి కూడా, ఏ మానసికంగా ఏ డబ్బుదారుడు కూడా డిఎస్సిలో అన్యాయం జరిగిందని ఎవ్వరు అనట్లే. మీ దిక్కుమాల దగ్గర నాయకుడు, మీ దిక్కుమాల దగ్గర నువ్వు, నీకు తగ్గట్టోళ్ళు మాట్లాడుతున్నారు. కానీ డిఎస్సిలో ఒక్కట కూడా అన్యాయం జరగలేదు, జరగదు, జరగబోదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జనాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది. అర్థమైందా? పనికమాల రోజా అంబల్దాకా మొహం పెట్టుకొని చెప్పక్క. స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోలు తీసుకొచ్చి గూగుల్లో కొడితే 420 అని మీ దొంగ నాయకుడు వస్తాడు. మీ అమ్మల బాబులు దగ్గర సంపాదించి సొమ్ము ఉందగానే మీ బుర్రలతో మీరు ఒక ఎమ్మెల్యేలు వార్డు నెంబర్ కోడికి వెళ్ళలేరు. ఎమ్మందంగా వాడు రాజశేఖర్ రెడ్డి కోట్లు సంపాదించారు, లక్షలు. ఆ లక్షలు ఆడి డబ్బును చూశాడు పొద్దున కథలు వెళ్తారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా టాలెంట్ ఉందా? వాడు 10 రూపాయలు పని చేయడు. ఎమ్మందంగా డబ్బులు ఉన్నాయి అంతే. లేకపోతే ఆడి పుణ్య మిడిమిడి జ్ఞానంతో వాడు ఒక సీఎం అయిన దరిద్రానికి 4 ఏళ్ళు చాలు, 5 ఏళ్ళు అనుకుంటారు, 5 ఏళ్ళు వదిలేశారు. చెప్పు, మీరు ఈ దరిద్ర మోకాలతో వచ్చి చెప్పు. ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా అనర్హులకు ఇవ్వడం మనం చూసింది. మరి ఎవడు ఏకల పీకినావు నువ్వు? నీ నాయకుడు నువ్వు. సంవత్సరం కింద ఎవడు అవతలు పీకినారు మీరు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు నీ అమ్మ మళ్ళీ ఇంకొక నీలాటోళ్ళు 10 మందిని కన్నా నారా లోకేష్ రాజీనామా కాదు కదా, అంతే చెప్పు. కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్డు మీదకి వచ్చి పేపర్ ఈ రోజా మాట్లాడే మాటలు ఎవడు వినకండి. ఇది దొంగ. ఆమస్కి పొన్నానికి జగనాన్ని దెంగులు పెడతాడు, మీడియా ముందుకు వస్తుంది. లేకపోతే పోయినసారి తిన్న 5,000 కోట్లు అంత తిన్నదంట, అవన్నీ బయటపడతాయి. మొన్నే నోటీస్ ఇచ్చారు. చెప్పాక నారా లోకేష్ని రాజీనామా చేసేందుకు కూడా
యువత ఎక్కడ కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. ఎల్లంపల్లి శ్రీనివాస్ నాకు ఈ కన్నుకే తగిలింది. నాకు రేపు మళ్ళీ ఈ దెబ్బకొచ్చేది ఇది మాయ మంత్రం. ఎల్లంపల్లి పిల్లి మాట్లాడు. ఏ దెబ్బకి ఏ కన్నుకు తగిలిందో ఒక్క రోజులోనే మర్చిపోయిన మొగోడీలు, ఎండి సింహాలు మాయం చేసిన మొండ మొహంగాడీలు. దుర్గమ్మ గుళ్ళో దుర్గమ్మ ఒక్కొక్కరు పరిసిమెంట్ ఇస్తుంది. ఈ రోజు జోగి రమేష్ కొడుక్కి ఇలాగ అన్నారు. మాట్లాడు ఎల్లంపల్లి. నీటిలో జరిగిన అక్రమానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏ నీటిలో జరిగిందిరా? ఏ నీటిలో? నీటి పరీక్ష నీటిలో జరిగింది కాదు. ఇక్కమాల మిడిమిడికి నిన్ను మంత్రిని చేసినాడు. అయితే ఆడు జగన్మోహన్ రెడ్డి దొంగ. నీలాంటి దొంగ నా కొడుకులు మంత్రులే చేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. చెప్పు. ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడో ఈ రోజు ఆ. కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించమని చెప్పిన ఆదేశాలు జారీ చేసింది. అవునా? అంటే ఇందులో తప్పు జరిగినట్టే కదా. మరి తప్పు జరిగినప్పుడు మరి ఎటు వెళ్ళవో? అల్లంపిల్ల ముట్టు కొట్టుకుని కొట్టు, ఈ కొన్ను కొట్టుకున్నావా? చెప్పు. జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా చేయక్కర్లేదా? అంటే ముఖ్యమంత్రి కొడుకేదో ఒకనే. తప్పు చేస్తే చేయాలా, తప్పు చేయకపోతే చేయరు. ఎల్లంపిల్లి నువ్వు బెల్లం పిల్లగా అయిపోకు. వేరే వాళ్ళకి అభిప్రాయం అనేది పద్ధతి కాదు. అదే విధంగా నారా లోకేష్ మాట్లాడితే సవాలు విసురుతున్నాడు. అవును. నారా లోకేష్ సిగ్గుసేవ ఉందా? నీకుందారా నారా లోకేష్ అన్నంత మగోడు వారా నువ్వు? ఈ కన్నుకు దెబ్బ తగిలితే ఈ కన్ను కొట్టుకున్నోడు నువ్వు మగోడు వారా? ఎక్కడ దెబ్బ తగిలిందో ఎక్కడ కొట్టుకోలేనోడు మగోడు నువ్వు మాట్లాడతావారా? ఎల్లపిల్లి ఆ బుధకరాయి ఆడికి తగిలి, నీకు తగిలి, సీటుకి తగిలి, కింద సీటుకి తగిలి ఒక సామాన్యుడికి వెళ్ళిపోయిందా? ఎల్లంపిల్లి నీకుందా? ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు? ఏమిచ్చిండన్నా? ఏమి ఇవ్వలేదమ్మా. ఎల్లంపిల్లి ఒరే మగోడు అయితే మీరు నిజంగా మీ మాట్లాడితే మీ జగన్మోహన్ రెడ్డి మగోడు 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 అంటారు. మీరు ఎంత చూసారా అని మగోడు అని కానీ మాకు తెలియదు. కానీ చర్చికి రమ్మన్నప్పుడు దొంగచాటుగా దిగితే సవాలు ఇసిరాడు. ఆ సవాలు సేకరించు. అది చిన్నదైనా పెద్దదైనా నీకు తప్పు లేనప్పుడు ఆ సవాలు సేకరించు. వాడు నా స్థాయి ఎత్తా నీ స్థాయి ఎత్తు కాదు. అది సవాల్ అనేది ఎప్పటికైనా సవాలే. ఆ సవాలు సేకరించు. వీడు ఒకడు వచ్చాడు భారతదేశంలో ఏ రకంగా అయితే యువత బయటకు వచ్చారో కాక్రోచ్ మీరు బొద్దింకులు కాక్రోచ్ అంటాను నేను. పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అని ఏ రకంగా బయటకు వచ్చారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టడిస్తారు. ముట్టించు. భోగి రమేష్కి అయింది బీపు, నీ కోసిపోద్ది బీపు కాదు. ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కాదు, ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూటమి ప్రభుత్వం తరఫున మంచి ఆనందంగా ఉన్నారు. ఒక మా దిక్కుమాల దెంగడస్తా వైసీపీ కార్యకర్తలే రోడ్డు ఎక్కినారు. ఒక దిక్కుమాల కొడుకులు మీరే. నేను చెప్తానుగా ఈజు భరతో నువ్వు ఒక మాజీ ఎంపీవు, దేనికి పనికి రాలేదు. రాజమండ్రికి సిటీ అవుతుంది అంటావు, పనికిరాని మాటలన్నీ మాట్లాడతావు. భరతో నీకు పనికిరాదు. భరతో నీ పెగాలగాలు పలకవు. ఖచ్చితంగా మెగా టీఎస్సీ బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఖచ్చితంగా దానికి అకౌంటబిలిటీ నారా లోకేష్ వహించాలి. ఇవాళ యువత అందరూ కూడా సుమారుగా 3.5 లక్షల మంది ఉద్యోగాలు పరీక్ష రాశారండి. 16,000 ఉద్యోగాలకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు. జగనన్న 1,20,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఆరోపణ ఎప్పుడు ఇచ్చిండన్న జగనన్న? 1,20,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండమ్మా? మీ ఇంట్లోని ఇచ్చాడా? నీకు ఇంక లోపల ఏమైనా ఇచ్చినాడా? ఎప్పుడు ఇచ్చినా నాన్న? ఒక అమ్మవాడు ఇస్తేనే స్టేజ్లు వేసి డప్పులు కొట్టి పిల్లలు ఊరేగులు తిట్టుతాను. సన్నాసుడురా మీరు. నువ్వు ఎంపీ ఎలా గెలుస్తావో దరిద్రంగా ఇప్పుడు గెలుస్తావు. నువ్వు భరతమాత పేరు పెట్టుకొని మాకు దరిద్రం. నువ్వు రాజమండ్రి ఓడిపోవడంలో తప్పు లేదు. నువ్వు ఒక దిక్కమాల నాయకుడు. భరతో టీజీ భరతో ఈ గోకుల భరతో
ముందు ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం మంచిగా హ్యాపీగా ఉన్నారు, మీరు నోరు వేసుకొని రోడ్ల మీదకి ఎక్కకండి, చెప్పు దెబ్బలు కాసేస్తారు. ఓకేనా? జై హింద్, జై భారత్.